ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్లవి ప్రశాంత్కి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కండిషన్ బెయిల్ మంజూరు చేసింది. 15,000 రూపాయల పూచికత్తు, ఇద్దరి 15,000 పూచికత్తుతోటి బెయిల్ మంజూరు చేసింది. ఎట్టకేలకు పల్లవి ప్రశాంత్కు రిలాక్స్ వచ్చిందని చెప్పొచ్చు. దీంతో పల్లవి ప్రశాంత్కు మొదటి నుంచి కూడా బెయిల్ రాదని చెప్పి చాలా కథనాలు విన్నాం. కానీ నేను మాత్రం మన ఛానల్ తరపున మొదటి నుంచి చెప్తున్నాను, బెయిల్ మంజూరు వెంటనే వస్తుంది, పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ మీద పెట్టినటువంటి సెక్షన్ల తీరు చూస్తుంటే అవి ఏవి కూడా పల్లవి ప్రశాంత్కి అప్లికేబుల్ కాదని, దానికి ఆ ప్రమేయానికి ఆ జరిగిన అల్లర్లు కానీ అక్కడ జరుగుతున్నటువంటి అలజడికి కానీ పల్లవి ప్రశాంత్కు ప్రమేయం ఉన్నట్టు కానీ, ప్రమేయంలో భాగస్వామ్యం ఉన్నట్టు కానీ, అతని ప్రేరణ వల్ల కానీ, అతని సూచన వల్ల కానీ ఆ అల్లరు జరగలేదని, అల్లరు జరుగుతున్నప్పుడు తను లేడని, ఇవన్నీ మొదటి నుంచి కూడా నేను చెప్తూనే ఉన్నాను. అతనికి సెక్షన్స్ అప్లికేబుల్ కాదు. సర్కమ్స్టెన్స్ ప్రకారం కేసులు అయితే, సెక్షన్ల ప్రకారం అయితే అతనికి అరెస్ట్కి వెళ్ళి అరెస్ట్ నుంచి రిమాండ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ కేసు కాస్త నీరుగారే అవకాశాలు ఉన్నాయి. పల్లవి ప్రశాంత్ మీద అప్లికేబుల్కి అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయి. తన అమాయకంగా పోలీసుల ఆర్డర్ని బేఖాతరు చేస్తూ ర్యాలీ నిర్వహించడం లేదా ర్యాలీగా రావడం జరిగింది. అంతమించినటువంటి నేరం అతను ఏం చేయలేదు. అది పోలీసుల ఆర్డర్ని బేఖాతరు చేస్తూ అతను ర్యాలీలో పాల్గొనడం వల్ల ఏదైనా అలర్జీలు జరుగుతాయని, లేదంటే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని అతని ఉద్దేశంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఆ వీడియో క్లిప్స్ కూడా మనం చాలా సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్లో చూసి ఉన్నాము. దానివల్లనే కేసు తీవ్రత పెరిగిందనే ఉద్దేశంతో అతను అరెస్ట్ చేశారని భావించవచ్చు. అయితే అవేవి కూడా ఇతని మీద మోపబడినటువంటి సెక్షన్లు ఏవి కూడా అతన్ని బందిని చేయలేవు, అతన్ని బాధ్యులు చేయలేవు. ఎందుకంటే బహుశా అతను ఇక్కడ ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు ఉండాలి, కానీ ఇవన్నీ కూడా మౌలిక ఆదేశాలే. కానీ ముందస్తుగా పోలీసులు ఎలాంటి నిషేధ ర్యాలీలు ఉన్నట్టు కానీ, నిషేధ ర్యాలీలు నిర్వహించొద్దు కానీ, సభలు నిర్వహించొద్దని కానీ ముందస్తు సమాచారం ఎవరికి లేదు. ముఖ్యంగా ఇక్కడ బాధితుడైనటువంటి పల్లవి ప్రశాంత్కి అక్కడ ర్యాలీలు చేయకూడదని కానీ, అక్కడ ఊరేగింపులు చేయకూడదని కానీ, అక్కడ జనం జమ్మకూడదనే విషయాన్ని ఆయనకు తెలియదు. అప్పటికప్పుడు తాత్కాలికంగా పోలీసులు చెప్పినటువంటి సూచనలు ఆయన బేఖాతరు చేశాడని, అవి కూడా తనకు అవగాహన రాహిత్యం చేశాడని వాదన కోర్టు ముందు ఉంటుంది భవిష్యత్తులో. అప్పుడు అందుకనే ఈ సెక్షన్ నిలబడవని అని చెప్పేసి అనుకున్నది విశ్లేషించే తీరు మనకు తెలిసింది. మొత్తం మీద అయితే ఈ పల్లవి ప్రశాంత్కు బెయిలు రావడం, రైతు బిడ్డకు అన్యాయంగా జైలుకి పంపాల్సిన పరిస్థితి వచ్చినటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఒక సానుభూతికి ఈ బెయిల్ రావడంతో చాలామంది పల్లవి ప్రశాంత్ అభిమానులు సంతోషపడుతుందని చెప్పవచ్చు. ఎట్టకేలకు పల్లవి ప్రశాంత్ మాత్రం ఒక 48 గంటలు కూడా కాలేదు, కేవలం 24 గంటల్లో రిటర్న్ వచ్చేసాడు. మొత్తం మీద ఇప్పుడు తను వచ్చిన తర్వాత తన కార్యాచరణ ఎలా ఉండబోతుంది, కండిషన్స్ ఇంకా స్పష్టంగా ఏమేమి ఉన్నాయో కూడా తెలవాల్సిన అవసరం ఉంది. వీలైతే ఈరోజే ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే బహుశా రాత్రి వరకు వస్తారనుకున్నాం. కానీ బహుశా ప్రాక్టికల్గా ఇవన్నీ లీగల్గా కొన్ని సమస్యలు ఉంటాయి, ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి బహుశా రేపు ఉదయం పల్లవి ప్రశాంత్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కేవలం పల్లవి ప్రశాంత్ అతని తమ్మునికి కూడా బెయిల్ వచ్చిన సమాచారం ఉంది. అతను ఒక్కడికి వచ్చాడా, ఇద్దరికి కూడా వచ్చాడా, మిగతా నిందితుల పరిస్థితి ఏంటి కూడా ఇంకా తెలియాల్సి ఉంది. బహుశా పల్లవి ప్రశాంత్ ఏమన్నాయి కాబట్టి అతనికి బెయిల్ వచ్చింది కాబట్టి ఏంటో తమ్ముళ్ళకు ఆ డ్రైవర్ కూడా వస్తుండొచ్చు. దాంతోపాటు ఇతరులు అభిమానుల పేరు మీద చేసిన అలజడి చేసినటువంటి కొందరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళకు మాత్రం బహుశా బెయిల్ కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే అల్లరి చేశారో అని చెప్పారో అటువంటి వ్యక్తులుగా ఒక వీడియో సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు బెయిల్ వచ్చేది కష్టతరం ఉంటుంది. కేవలం పల్లవి ప్రశాంత్, అతని తమ్ముడు, అతనితో ఉన్నటువంటి డ్రైవరు, వీళ్ళకి మాత్రం బెయిల్ కొంచెం ఈజీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొదటి నుంచి మనం చెప్పుకుంటూ వచ్చాం. మనం చెప్పినట్టు విధానంగానే పల్లవి ప్రశాంత్కు బెయిల్ మంజూరైంది. ఎట్టకేలకు పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చాడు. అతను వ్యక్తిగత లాయర్ అయినటువంటి రాజేష్ మొదటి నుంచి చెప్తున్నాడు, ఇది ప్రేరణ, ఒత్తిడి వలన, రాజకీయ ఒత్తిళ్లు, వ్యక్తిగతమైనటువంటి ఈర్షాద్వేషాల వల్ల జరిగిన కేసే ఇది, కేవలం దీని వెనుక కుట్ర ఉంది, రాజకీయ కోణం ఉందంటూ అతను వాదించుకుంటూ వస్తున్నాడు. బహుశా ఉన్నత న్యాయస్థానం గారి దగ్గర కూడా అదే వాదనలు చెప్పి ఉండొచ్చు, కన్విన్స్ చేసి ఉండొచ్చు. మొత్తం మీద కేసు యొక్క సెక్షన్ల తీవ్రతను బట్టి, కేసు స్టడీని బట్టి వెంటనే ఆయనకు బెయిల్ వచ్చింది. అందరూ సంతోషపడుతున్నారు. పల్లవి ప్రశాంత్ అభిమానులు, ఇటు బిగ్ బాస్ అభిమానులు అందరూ కూడా సంతోషపడుతున్నారు. మరి వేచి చూద్దాం. పల్లవి ప్రశాంత్ రేపు ఉదయం వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో అతను ఏం తెలియజేస్తాడు. వాస్తవానికి అయితే అతను మొదటి నుంచి కూడా చెప్తున్నాడు, ఒక 5 వ్యక్తుల వల్లనే ఇదంతా జరుగుతుంది, నన్ను బ్లేమ్ చేస్తున్నారు, కావాలని నన్ను డీగ్రేడ్ చేస్తున్నట్టు. ఆ 5 మీద అతను ఏ విధంగా కామెంట్ చేయబోతాడో రేపు ఉదయం వేచి చూద్దాం.